Top 10 richest YouTubers in the world 2024. Hello friends. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువ మంది యూజర్స్ ఉన్న నెంబర్ 2 సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూట్యూబ్. మొత్తంగా 253 కోట్లకు పైగా యూజర్స్ ఉన్నారు. మరి అలాంటి యూట్యూబ్లో వ్యూవర్స్తో పాటు ఆ కంటెంట్ క్రియేట్ చేసే యూట్యూబర్స్ కోట్లు సంపాదిస్తున్నారని మీకు తెలుసా? అయితే ఒక సంవత్సరంలో వేల కోట్లు సంపాదించే యూట్యూబర్ ఉన్నాడు అని మీకు తెలుసా? 10-12 సంవత్సరాల వయసులోనే యూట్యూబ్లో 100 కోట్లు సంపాదించే పిల్లలు ఉన్నారు అంటే మీరు నమ్మగలరా? హలో అండ్ వెల్కమ్ టు టాప్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం 2024 సంవత్సరంలో యూట్యూబ్ నుండి 100 కోట్లు సంపాదిస్తున్న టాప్ 10 యూట్యూబర్స్ గురించి తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఈ లిస్ట్లోకి వెళ్దాం. మార్క్ పైలర్. ఈ లిస్ట్లో 10th ప్లేస్ మార్క్ ఎడ్వర్డ్ ఫిష్బ్యాక్. ఇతను మార్క్ పైలర్గా అందరికీ తెలుసు. ఈ ఛానల్కి మొత్తంగా 37.1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక సంవత్సరంలో ఇతని ఛానల్ ద్వారా $38 మిలియన్ సంపాదిస్తున్నాడు. అంటే దగ్గర మన ఇండియన్ కరెన్సీలో 321 కోట్లు. ఇతని మొత్తం ఆస్తి 400 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు. ఇతని ఛానల్లో గేమింగ్ వీడియోస్, ఫ్యూచర్ లెంత్ ఫిల్మ్స్ కూడా ఉన్నాయి. నింజా. ఈ ఛానల్లో గేమింగ్కి సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఈ ఛానల్ని క్రియేట్ చేసింది టైలర్ బ్లెవిన్స్. ఈ ఛానల్కి దగ్గర 24 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అంతేకాదు ట్విచ్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మోస్ట్ ఫాలోడ్ స్ట్రీమర్ కూడా ఇతనే. ఇతని ఛానల్ ఒక సంవత్సరంలో 50 కోట్లకు పైగా సంపాదించి పెట్టింది. ఇతని మొత్తం ఆస్తి 340 కోట్ల వరకు ఉంటుంది. ప్యూడిఫై అనే యూట్యూబ్ ఛానల్ స్వీడిష్ యూట్యూబర్ ఫెలిక్స్ కేజెల్బర్గ్ది. ఈ ఛానల్కి 110 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్లో గేమింగ్ మరియు రియాక్షన్ వీడియోస్ చేస్తుంటాడు. ఇతని మధ్యలో కొన్ని నెలలు వీడియోస్ అప్లోడ్ చేయకపోవటం వల్ల ముందు సంవత్సరంలో పోలిస్తే ఇన్కమ్ చాలా తగ్గింది. ఈ సంవత్సరం 60 కోట్ల వరకు సంపాదించి ఉండొచ్చు అంటున్నారు. ఇక ఇతని మొత్తం ఆస్తి 340 నుండి 457 కోట్లు ఉండొచ్చు. జేక్ పాల్. ఈ జేక్ పాల్ బాక్సర్గా మన అందరికీ తెలుసు. రీసెంట్గా మైక్ టైసన్ మీద గెలిచింది ఇతనే. ఇతను 2018లో తన బాక్సింగ్ కెరీర్ మొదలుపెట్టాడు. ఇతని ఛానల్కి 20.9 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మొత్తంగా ఈ సంవత్సరంలో 287 కోట్లు సంపాదించాడు. జేక్ పాల్ మొత్తం ఆస్తి 700 కోట్ల వరకు ఉండవచ్చు. వ్లాడ్ అండ్ నిక్కీ. టాప్ 10 లిస్ట్లో ఉన్న ఛానల్స్లో పిల్లల ఛానల్స్లో 3వ ఛానల్ ఇది. ఈ ఛానల్ 11 మరియు 9 సంవత్సరాల వయసున్న ఇద్దరు అన్నదమ్ముల ఛానల్. వీళ్ళ పేర్లు వ్లాడిస్లావ్ అండ్ నికితా వాస్కతోవ్. వీళ్ళు రష్యాలో పుట్టినప్పటికీ అమెరికాలోని మియామిలో ఎక్కువగా ఉంటారు. ఈ ఛానల్ని 2018లో క్రియేట్ చేశారు. మొత్తం 128 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈ ఛానల్కి. వీళ్ళు సంవత్సరంలో 350 నుండి 550 కోట్ల వరకు సంపాదిస్తున్నారు. వీరి మొత్తం ఆస్తి 900 నుండి 2500 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు అంటున్నారు. లైక్ నాస్టియా. ఈ ఛానల్ కూడా చిన్నపిల్లల ఛానలే. ఈ నాస్టియా అనే అమ్మాయి 2014 రష్యాలో పుట్టింది. ఈ యూట్యూబ్ ఛానల్కి 123 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ నుండి సంవత్సరానికి 250 కోట్లకు పైగా సంపాదిస్తుంది. తన ఆస్తి మొత్తం 900 నుండి 1000 కోట్ల వరకు ఉండొచ్చు. రయాన్ కాజీ. యూట్యూబ్లో ఉన్న కిడ్స్ ఛానల్లో ఎక్కువ సంపాదిస్తున్న ఛానల్ ఈ రయాన్ కాజీ ఛానల్. ఈ ఛానల్లో ఉన్న రయాన్ కాజీ వయసు 12 సంవత్సరాలు. ఈ ఛానల్ని 2015లో స్టార్ట్ చేశారు. ఈ ఛానల్ ద్వారా సంవత్సరానికి 300 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. ఇతని మొత్తం ఆస్తి 1000 కోట్లకు పైగా ఉండవచ్చు. లోగన్ పాల్. ఇతను జేక్ పాల్ బ్రదర్. ఇతను యూట్యూబ్ వీడియోలతో పాటు WWE బాక్సర్ అండ్ యాక్టర్ కూడా. ఈ ఛానల్కి 6.07 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఒక సంవత్సరంలో 170 నుండి 254 కోట్ల వరకు సంపాదిస్తున్నాడు. ఇతని మొత్తం ఆస్తి 1000 నుండి 1500 కోట్ల వరకు ఉండవచ్చు. జెఫ్రీ స్టార్. రిచెస్ట్ యూట్యూబర్ లిస్ట్ సెకండ్ ఛానల్ ఈ జెఫ్రీ స్టార్ ఛానల్. ఈ ఛానల్ మేకప్ ఆర్టిస్ట్ జెఫ్రీ లిన్ స్టినింగర్ జూనియర్ది. ఈ ఛానల్కి 15.7 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ ఛానల్ జెఫ్రీకి ఒక సంవత్సరంలో 120 నుండి 169 కోట్లు సంపాదించి పెడుతుంది. జెఫ్రీ మొత్తం ఆస్తి 1600 కోట్లకు పైనే ఉండవచ్చు. ద రిచెస్ట్ యూట్యూబర్ ఇన్ ద వరల్డ్ మిస్టర్ బీస్ట్. ఇతని అసలు పేరు జేమ్స్ స్టెఫెన్ జిమ్మీ డొనాల్డ్సన్. ఈ మిస్టర్ బీస్ట్ ఛానల్ ప్రపంచంలోనే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ కూడా. అది ఎంతో తెలుసా? 300 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇతనికి ఉన్న అన్ని ఛానల్స్ కలిపితే 400 మిలియన్ సబ్స్క్రైబర్స్ వరకు ఉంటారు. ఇతను యూట్యూబ్తో పాటు మిగిలిన బిజినెస్లతో కలిపి ఒక సంవత్సరానికి 4000 నుండి 6000 కోట్లు సంపాదిస్తున్నాడు. ఇతని సంపాదనలో ఎక్కువ భాగం వీడియోల మీద, చారిటీలలో ఖర్చు చేయటం వల్ల తన ఆస్తి మాత్రం 4200 కోట్ల వరకు ఉండొచ్చు అంటున్నారు. ఈ లిస్ట్ చూశాక మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే బెటర్ అనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, తొందరగా స్టార్ట్ చేయండి. మీరు ఏ ఛానల్ పెడదాం అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
మీరు ఛానల్ స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.